స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్, స్మోకింగ్ ఈజ్ డేంజరస్, ఇట్ కాజ్ క్యాన్సర్. ఇది మన అందరికీ తెలిసిందే. కానీ స్మోకింగ్లో 2 టైప్స్ ఆఫ్ స్మోకింగ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. ఎవరైతే స్మోక్ చేస్తూ ఉంటారో దాన్ని మనం యాక్టివ్ టైప్ ఆఫ్ స్మోకింగ్ అని అంటాం. నెంబర్ 2 పాసివ్ స్మోకింగ్. పాసివ్ స్మోకింగ్లో ఎవరైతే పొగ పీల్చుకుంటూ ఉంటారు, అంటే ఒక వ్యక్తి కనుక స్మోకింగ్ చేస్తున్నట్లయితే మనం దాన్ని పొగని కనుక తీసుకున్నట్లయితే దాన్ని పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అని అంటాం. అయితే ఇప్పుడు దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి అని అడిగితే, ఎవరైతే పాసివ్ స్మోకింగ్ తీసుకుంటారో ఎస్పెషల్గా చిల్డ్రన్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళలో కొన్ని రకాల చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 1, ప్రెగ్నెంట్ లేడీస్ కనుక తీసుకున్నట్లయితే ఈ పొగ అంటే పాసివ్గా పీల్చినట్లయితే వాళ్ళల్లో బర్త్ డిఫెక్ట్స్ అంటే గ్రహణం మొర్రి అని అంటాం, క్లెఫ్ట్ ప్యాలెట్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఈ పెదం అనేది కలిసిపోయి ఉండడం, లేదంటే గీతలాగా ఏర్పడి ఉండడం, ఇలాంటి మొర్రి అనేది ఏర్పడుతూ ఉంటుంది. లేదా కొంతమందిలో బర్త్ వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే పుట్టిన పిల్లలు చాలా తక్కువ బరువుతో పుడుతూ ఉంటారు. లేదంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందుగానే డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది. దీనివల్ల కొంతమందికి అయితే అబార్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ పాసివ్ స్మోకింగ్ అనేది యాక్టివ్ స్మోకింగ్ కన్నా డేంజరస్ అని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, చిల్డ్రన్లో ఎదుగుదల లోపాలు, హార్మోనల్ డిఫెక్ట్స్ ఇలాంటివి క్యాన్సర్ కూడా కలిగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా స్మోక్ చేస్తున్నట్లయితే అక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి. లేదంటే ఏదో ఒక క్లాత్ సహాయంతో అయినా సరే నోస్ అనేది మూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇది అందరికీ ప్రమాదం. మీరు కనుక స్మోకింగ్ చేసే వాళ్ళైతే దయచేసి స్మోకింగ్ని క్విట్ చేసేయండి. లేదంటే పబ్లిక్ ఏరియాస్లో అస్సలు స్మోక్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్